హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టేల్స్. ఇవాళటి వ్లాగ్లో మనము డే 4 ఆఫ్ వెయిట్ లాస్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. ఇవాళటి వీడియోలో మనం చేసుకునే రెసిపీ వచ్చేసి జొన్న పరాటా. జొన్న రొట్టె, జొన్న దోశ తిని తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇలా ట్రై చేయండి. జొన్న పరాటా ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ఈ పరాటాలో మనము వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టమైన వెజీస్ యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ సొరకాయ, క్యారెట్ తీసుకున్నాను. సో జొన్న పరాటా కోసం ఫస్ట్ మనం ఒక బౌల్లో జొన్న పిండి తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, ఆల్రెడీ తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము అండ్ కొంచెం క్యారెట్ తురుము, దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అండ్ 2-3 పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది వేసి దాంట్లోనే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి. వెజెస్ ఇవే అని కాదండి, మీరు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బదులు, అవి ఆప్షనల్. మీ ఇష్టమైన ఏదైనా వెజిటేబుల్స్ మీరు దాంట్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పిండిని మనము బాగా కలుపుకుందాము. దీని క్యారెట్, సొరకాయ ఇంకా ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు పిండిని బాగా కలిపి పక్కకు పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. అవి బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ మెల్లిగా ఒక స్పూన్తో కలుపుకోండి. సో దట్ మనకి పరాటాస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. మంచిగా ముద్దగా ఫామ్ అవ్వటానికి మనం చేత్తో బాగా తడుపుదాము. ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి తయారవ్వాలి. ఆ తర్వాత ఒక పీట తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టుకొని మనము ఆల్రెడీ తడిపి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకొని దాన్ని పరాటాలా ఒత్తుకోండి. సో అలా ఒత్తుకున్న పరాటాన్ని బటర్ పేపర్ నుంచి సైడ్కి తీసుకొని పెనం పైన వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకోండి. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోయే జొన్న పరాటా రెడీ. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పరాటాస్ కూడా చేసేసుకుందాము. ఇంట్లోనే ఉండి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇట్లా ఈజీగా టేస్టీగా జొన్నలతో పరాటా చేసుకోండి. ఈ రెసిపీ మీకు వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇది డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్లోనే కాదు, మీరు లంచ్లో కూడా తీసుకోవచ్చు. ఏ టైంలో అయినా ఈ రెసిపీ తీసుకోవచ్చు. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ చేయాలో మాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి.